బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపైన ఉత్కంఠ కొనసాగుతుంది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికపైన తుది దశకు చేరిన కసరత్తు. అయితే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని చెప్పి ఇప్పుడే అధిష్టానం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఫోన్ ద్వారా సమాచారం ఉందని తెలుస్తోంది. వెంటనే నామినేషన్ సిద్ధమైపోయారు. మాధవ్కి అధ్యక్ష బాధ్యతలు డైరెక్ట్గా అధిష్టానమే ఫోన్ చేసి నామినేషన్ వేయమని చెప్పింది అని అంటే దాదాపుగా ఆయన అధ్యక్ష పదవి ఎన్నిక ఖాయంగా కనబడుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు మాధవ్. సో ప్రస్తుతానికి అటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మాజీ ఎమ్మెల్సీలకి ఏకంగా అధిష్టానమే ఫోన్ చేసి మీరు నామినేషన్ వేయండి అని చెప్పింది అని అంటే వారిద్దరి నియామకం చాలా ఖాయంగా కనబడుతోంది. డైరెక్ట్గా అక్కడ ఏపీలో మాధవ్ ఎన్నికకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, సో ఏంటి ప్రెసెంట్ అక్కడ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన నామినేషన్ సిద్ధమైపోయారు. సో ఇంకా ఎవరెవరు పోటీ పడుతున్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి మాధవ్ నామినేషన్ పైన? కొద్దిసేపటి క్రితమే అధిష్టానం నుండి ఆయనకి ఫోన్ వచ్చింది. మరి కాసేపట్లో ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఇప్పటికే నామినేషన్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 5 గంటలకు ఉపసంహరణ, అదేవిధంగా సాయంత్రం స్క్రూటినీ కూడా ఉంటుంది. రాత్రికి కొత్త అధ్యక్షుడి పేరు కూడా ప్రకటించబోతున్నారు. రేపు కొత్త అధ్యక్షుడు బాధ్యతలు కూడా తీసుకోబోతున్న నేపథ్యం. అయితే పివిఎన్ మాధవ్ పేరు దాదాపుగా ఖరారైంది. అధిష్టానం కూడా పివిఎన్ మాధవ్ వైపే మొగ్గు చూపి ఆయనకి ఫోన్ చేసి నామినేషన్ దాఖలు చేయాలని సూచించినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రే బీజేపీ అధిష్టానం పివిఎన్ మాధవ్ పేరుని దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రే దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా బయటకు వచ్చింది. అయితే బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సుజనా చౌదరి, అదేవిధంగా ఉత్తర రాయలసీమకు సంబంధించినటువంటి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చాలా బలంగా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక కీలక అంశాన్ని పరిగణలో తీసుకుని పివిఎన్ మాధవ్ పేరు వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక్కడ సుజనా చౌదరి గతంలో టీడీపీలో పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యులు పనిచేశారు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లారు. కానీ ఇక్కడ మాధవ్ చూస్తే కనుక పివిఎన్ మాధవ్ సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన తండ్రి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు చలపతిరావు. తర్వాత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2 సార్లు ఆయన పనిచేశారు. పూర్తి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన పూర్తిగా ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంఘ పరివార్తో పాటు ఆర్ఎస్ఎస్ అనుభవం ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ పేరుని ఈసారి ప్రకటించడం వెనకాల ఒక కీలక కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వచ్చారు. అప్పట్లో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారని విమర్శలు వచ్చిన అధిష్టానం ఎన్నికల కోణంలో పెట్టుకుని పురంధేశ్వరికి వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పార్టీలో ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసినటువంటి వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వాలనే చర్చ నడుస్తున్న నేపథ్యంలోనే దానిలో భాగాన్ని పివిఎన్ మాధవ్కి సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేసిన అనుభవం, ఆయన తండ్రి కూడా ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు, సంఘ పరివార్లో పనిచేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతం పివిఎన్ మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపి ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసింది. సాయంత్రానికి అధికారికంగా పివిఎన్ మాధవ్ ని ఎన్నికైనట్లు ప్రకటించబోతున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎవరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే కొంత గ్రూపులు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. గతంలో వైసీపీ అధికారంలో సమయంలో సోమవీర్రాజు, లేకపోతే జీవీఎల్ నరసింహరావు, ఇలా కొంతమంది వైసీపీకి సపోర్ట్ గా మద్దతుదారులుగా ఉన్నారనే ప్రచారం గతంలో జరిగింది. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ జీవీఎల్కి ఎలాంటి పదవి ఇవ్వలేదు. విష్ణువర్ధన్ రెడ్డికి ఎలాంటి బాధ్యత పెద్దగా ప్రియారిటీ ఇవ్వని నేపథ్యంలో కొంత గ్రూపు రాజకీయాల్లో కూడా పార్టీలో అంతర్లీనంగా ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటినీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటారు, కొత్త అధ్యక్షుడు ఏ విధంగా చేసుకుంటారు. రెండోది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారు, ఈ ఫేసెస్ అన్ని ఏ విధంగా దాటుతారనే చర్చ కూడా పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో పివిఎన్ మాధవ్ ఆల్రెడీ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. కాబట్టి ఆయనైతే పార్టీని ముందుండి నడిపించే అవకాశం ఉందని భావించి పివిఎన్ మాధవ్ వైపే అధిష్టానం మొగ్గు చూపి ఆయన పేరైతే ఖరారు చేసింది. సాయంత్రం అయితే అధికారికంగా ప్రకటించబోతుంది. కొంత అసంతృప్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా బయటపడలేదు. ఇప్పుడు ఆల్రెడీ పివిఎన్ మాధవ్ పేరు ప్రకటించారు కాబట్టి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక రోజు ముందు మాత్రమే ఎవరనే పేరు ప్రకటిస్తారు. ఎంత లాబింగ్ చేసుకున్నా అక్కడ అధిష్టానం నిర్ణయం అల్టిమేట్ గా ఉంటుంది. అలకలు ఎలాంటివి ఈ భారతీయ జనతా పార్టీలో ఉండవు. కానీ ప్రస్తుతం పివిఎన్ మాధవ్ పేరు చర్చ అంటే గత
నెల రోజులుగా కొత్త అధ్యక్షుడు రేసులో పివిఎన్ మాధవ్ పేరు వినపడినప్పటికీ కొంతమంది సుజనా చౌదరి వైపు లేకపోతే రాయలసీమ వాసి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగినప్పటికీ ఎట్టకేలకు పివిఎన్ మాధవ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన పేరునైతే దాదాపుగా ఫైనల్ చేసింది మనోజ్. రైట్ రాజేష్. సో అటు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. సో మాధవ్ ఇప్పటికే నామినేషన్ సిద్ధమైపోయారు. ఒక్కరు మాత్రం నామినేషన్ వేసే అవకాశం కనబడుతోంది. దాదాపుగా అధిష్టానమే ఫోన్ చేసి మరి నామినేషన్ వేయమని చెప్పిందని అంటే ఆయన నియామకం ఖాయంగా కనబడుతోంది. అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ చాలా క్లియర్గా ఆయన పేరు ఖరాయినట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, అంటే రెండు చోట్ల కూడా మాజీ ఎమ్మెల్సీలకి చాలా క్రియాశీలకంగా మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి నాయకులకి అవకాశం కల్పించడం కోసం అధిష్టానమే ఫోన్ చేసి చెప్పింది. అటు ఇద్దరికి కూడా మాజీ ఎమ్మెల్సీలు గతంలో పార్టీకి పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో ఎంతోమంది పోటీ పడ్డా ఇద్దరికి ఇవ్వడం గల కారణం పార్టీకి లాయల్గా ఉంటారని చెప్పి. సో మాధవన్ నియామకం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.